యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. దేవుడు చేసిన గొప్ప కార్యాలు మర్చిపోకూడదు. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ ఉండాలి అంటే దేవుని మీద ఏముండాలా? దేవుడంటే భయము, దేవుడంటే భక్తి. నిజంగా మీరందరిలో దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. మీరందరూ కూడా ఈ రెండింటిని మీరు పాటించు చూడండి, చాలు. మీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ అడ్డుపడలేరు. ఈ భూమి మీద ఎవరు అడ్డుపడలేరండి. దేవుడు అంటే ఎట్లుండాలా చెప్పండి? భయము భక్తి. మీరొక్కసారి అడిగేసి చూడండి ముందరికి. దేవుని మీద మీకున్న భక్తి, దేవుని మీద మీకున్న భయం మిమ్మల్ని ఉన్నతంగా తీసుకెళ్తుంది. మీరు అనుకుంటారు, ఎదుటి వ్యక్తుల్ని కొంతమందిని చూసి అంటుంటారు అప్పుడప్పుడు, వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు, వీళ్ళకు దేవుడు అంటే భక్తి లేదు అని మనం గబుక్కున ఎదుటి వ్యక్తిని చూసి మాట్లాడతాం కదా. వాళ్ళకు దేవుడు అంటే భయం లేక కాదు, భక్తి లేక కాదు. వాళ్ళకు దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి. కాకపోతే ఎవరు వాళ్ళని ఆ విధంగా ప్రభావితం చేస్తున్నారంటే, అవిశ్వాసం అనేటటువంటిది వాళ్ళల్లో ప్రవేశించినప్పుడు సాతానుగాడు వాళ్ళని అలా ఇబ్బంది పెడుతున్నాడు తప్ప వాళ్ళకు దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది. అవి రెండు ఉండబట్టే మళ్ళీ మళ్ళీ దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నారు. దేవుడు అంటే భయం లేనివాడు, దేవుడు అంటే భక్తి లేనివాడు లోకంలో కలిసిపోతాడు. మీరు అలా కలవాలనుకోవట్లేదు కదా, మీరు అలా కలవాలని అనుకోవట్లేదు కదా. కారణం ఏంటి? మీకు దేవుడు అంటే భయం ఉంది, మీకు దేవుడు అంటే భక్తి ఉంది కాబట్టే లోకంలో మీరు కలవలేకపోతున్నారు. పాపాలలో లోపలికి వెళ్ళలేకపోతున్నారు. దేవునికి వ్యతిరేకమైన జీవితంలోనికి లోతుగా వెళ్ళలేకపోతున్నారు. అడుగు వేస్తున్నారే కానీ లోపల మనసు పీకుతా ఉంది మీకు దేవుని మీద. లోకంలోనికి వెళ్ళిపోతున్నారే కానీ మనసు లాగుతుంది దేవుని వైపు నుండి. ఎందుకో తెలుసా? నీకు దేవుడు అంటే భయం ఉంది కాబట్టి, దేవుడు అంటే నీకు భక్తి ఉంది కాబట్టే నీవు ఇంకా దేవుని వైపుకి వస్తున్నావు. ఆ భయాన్ని, ఆ భక్తిని మరింత మెరుగుపరుచుకో. ఇంకెన్నటికీ లోపలికి వెళ్ళమాకు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైతే దేవుని భయం, దేవుని భక్తి ఉండి మరలా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు దేవుని గొప్ప కార్యాలు చూడబోతున్నారు, దేవుని గొప్ప కార్యాలు అనుభవించబోతున్నారు, దేవుని గొప్ప కార్యాలు కల్లారా చూడబోతున్నారు యేసు నామమున. ఆమేన్.